everyone, this is Banusri. Welcome to Banus Prapancham. ఈరోజు టెర్రస్ గార్డెన్లోకి వచ్చానండి. ఈరోజు నేను సీడ్స్ కలెక్ట్ చేస్తున్నానండి. ఇది మీ అందరికీ తెలుసు, షిరిడి బంతి. ఇప్పుడు ఏంటంటే చక్కగా ఎండలకి ఇది ఎండిపోయి సీడ్స్ కలెక్షన్కి చాలా బాగుంటాయండి. మనకు నెక్స్ట్ మనకి వర్షాకాలానికి ఇప్పుడే మనము సీడ్స్ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు అయితే మొక్కలన్నీ డ్రై అయిపోతాయండి. మనకు ఈ ఎండలకి మొక్కలు డ్రై అయిపోతాయి. అందుకని ఇంకో కనకాంబరము, షిరిడి బంతి ఇలా కొంచెం ఉండగానే ఇలా అన్నీ ఇప్పుడు చూడండి, ఇలా డ్రై అన్నీ ఇక్కడ. ఇది వచ్చేసి కేశవర్ధిని ఉందండి, కేశవర్ధిని చేసుకున్నాము. సీడ్స్ తెలుసు అనుకుంటా, కేశవర్ధిని సీడ్స్, కేశవర్ధిని అన్నీ కలిసిపోతాయండి నావి. ఇంకా నేను సపరేట్గా ఏం చేసుకోవట్లేను. మీకు వర్షాకాలంకి ట్రై చేస్తాను సీడ్స్ సెండ్ చేయడానికి. మన సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు ఇది కరెక్ట్ టైం అండి. ఇంకా ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్ ఇప్పుడే ఎండలు ఎక్కువైపోతున్నాయి. మనకు మార్చిలో మొక్కలు కష్టమండి. కాస్మోస్, ఎందుకంటే ఇప్పుడు మనకు మొక్కలు అనేవి ఎండలకి. ఇది పాండవ పత్తి అండి. ఇది తులసి గింజల్లానే ఉన్నాయండి. పాండవ పత్తి ఆకు, ఇవైతే గింజలనండి. గింజలతో తులసి గింజల్లానే ఉన్నాయి. తులసి చెట్టుకి ఎట్లా ఉంటాయండి అలాగనే ఉన్నాయి పాండవ పత్తి. మీరు చూసారా ఇవి పాండవ పత్తి చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందో? సల్లారెడ్డి గారు చెప్పారండి. నేను ఇది ఏదో అనుకున్నాను, బట్ సల్లారెడ్డి గారు చెప్పారు అది పాండవ పత్తి అని. ఇలా చూడండి, ఇక్కడ కూడా సీడ్స్ ఉన్నాయి. ఇలా అన్నీ కలెక్ట్ చేసుకోవాలండి గింజలన్నీ. గార్డెన్లోవి చినంగాకు సీడ్స్ కూడా ఉన్నాయండి. చినంగాకు సీడ్స్ కూడా ఇలాగే కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా. ఇక్కడ చూడండి శంకు, వైట్ శంకు అండి. ఇప్పుడు మంచి కరెక్ట్ టైం అండి. మనము వైట్ శంకు సీడ్స్ అన్నమాట. ఇలా అన్ని సీడ్స్. ఇది ఒక రకమైన కాస్మోస్ అండి. ఇది కరెక్ట్ సీజను అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడానికి. ఇక్కడ ఇది వచ్చేసి ఇండిగో. ఇండిగో సీడ్స్. ఇలా అన్నీ మొత్తం గార్డెన్లో ఉన్న సీడ్స్ అన్నీ మనము కలెక్ట్ చేసుకుందామండి. పసుపు ఉంది, ఇంకా హార్వెస్ట్ చేసుకోవాలి. పసుపు చూడండి హార్వెస్ట్కి రెడీగా ఉంది, చేసేసుకోవాలి పసుపు. టచ్ మీ నాట్ ఉన్నాయండి ఇక్కడ, టచ్ మీ నాట్ సీడ్స్. పాలతోటకూర అండి సీడ్స్, పాలతోటకూర సీడ్స్. ఇలా అన్నీ మనం రెడీ చేసుకొని ఇప్పుడే ఏదండి కలెక్ట్ చేసుకోవాలి. మార్నింగ్ గ్లోరీ సీడ్స్ ఇలా అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే. అక్కడ కూడా ఉన్నాయండి మార్నింగ్ గ్లోరీ సీడ్స్ చాలా. ఈ సబ్జాకు గింజలండి, సబ్జాకు. చిక్కుడు అండి. మీకు చెప్పాను కదా నేను చిక్కుడుకి వదిలిపెట్టుకున్నానని కొన్ని. కనుపు చిక్కుడు అండి, కనుపు చిక్కుడు. మన సీడ్స్ మనమేనండి, మన గార్డెన్లో మనమే సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలండి. ఒక్కసారి మనము వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నామంటే నెక్స్ట్ టైం నుండి మనం ఒక్క సీడ్ ఒక్కటి వదిలేసుకుంటే చాలండి. మనం ఇలా ఒక్కటి వదిలేసుకుంటే చాలు. ఇక చూడండి ఎన్ని వచ్చినాయో చూడండి సీడ్స్. తులసి
ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మార్నింగ్. ఇదొక రకం చూడండి, సీడ్కి ఎంత తేడా ఉందో. ఇదొక రకం మార్నింగ్ గ్లోరీ అండి, ఇదొక రకం మార్నింగ్ గ్లోరీ. ఇలా అన్నీ మనం చూసుకొని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే అండి. ఇది బ్లూ కలర్ శంకు అండి, శంకు సీడ్స్, శంకు ఫ్లవర్స్ బ్లూ కలర్. వైట్ కలెక్ట్ చేసుకున్నాం కదండి. ఇంకా గోరెంక సీడ్స్ ఉన్నాయి. గోరెంక ఎన్ని రకాల సీడ్స్ అండి, మొత్తం మన గార్డెన్లోనే మనకు వస్తాయి. ఇక్కడ కూడా మార్నింగ్ గ్లోరీ ఉన్నాయి. పచ్చిగా ఉంటాయి, ఎండిపోతాయి. మనకు సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఉంటాయి. ఎవరికన్నా అడిగారనుకోండి ఇవ్వచ్చు. ఇక్కడ కూడా శంకు పువ్వు, ఇవి వైట్వి బ్లూ అండి, సింగిల్ పెటల్. ఇవేమో బ్లూ సింగిల్ పెటల్ అండి. అక్కడ మనము కట్ చేసినేమో డబల్ పెటలు బ్లూ. అలా ఎన్ని ఉన్నాయి చూడండి, చిక్కుడుగాయలాగా మొత్తం ఇవే. ఎందుకో డబల్ పెటల్వి ఎక్కువ మనకి సీడ్స్ అవుతలేవండి. సింగిల్ పెటల్వి చాలా సీడ్స్, ప్రతి ఒక్క పువ్వు సీడ్స్ అవుతున్నాయి, కానీ ఎందుకో డబల్ పెటల్వి సీడ్స్ అవ్వతలేవు. మరి తెలియదు ఎందుకో. ఇంకా ఎవరైనా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఉంటే కలెక్ట్ చేసుకోండి గార్డెన్లో సీడ్స్. ఈరోజు సీడ్స్ అలాగే మనకు హార్వెస్ట్ కూడా ఉంది, కానీ రేపు చేస్తానండి హార్వెస్ట్. ఇంకేమున్నాయి ఇక్కడ సీడ్స్. ఇక్కడ కూడా ఇక్కడ చిక్కుడు కూడా ఉందండి. ఇక్కడ చిక్కుడు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ మనం పెట్టుకున్నాం కదండి, వచ్చేస్తున్నాయి నెక్స్ట్ మళ్ళీ సీజన్. మళ్ళీ ఇలా చూడండి చిక్కుడు. ఒకటి రెండు చాలండి. ఒక దాంట్లో ఒక 10 ఉంటాయి మనకు సీడ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, ఒక గుత్తి. మనము చూడకుండా గబ్బుకున్న మా ఇంట్లో ఈ ఫ్రూట్ అంటే అందరికి ఇష్టం అండి. అంజీర్ అంటే కొట్టుకుంటారు. ఇప్పుడు ఒకటే వచ్చింది మనకి, నాకు అని అంటారు. మా వారు ముందు ముఖ్యంగా టేబుల్ మీద పెడతాను కదా వెళ్ళి. జినియా అండి, జినియాని కూడా కలెక్ట్ చేశాను. జినియా ఇంకో ఈ కలర్ జినియా అన్నీ ఇప్పుడు మళ్ళీ మనం వర్షాకాలంలోనే పెట్టుకోవాల్సిందిగా. మా టెర్రస్ గార్డెన్లోని అన్ని రకాల సీడ్స్ అండి కలెక్ట్ చేశాను. ఈ గోంగూర కూడా కలెక్ట్ చేస్తున్నానండి. మరి ఈ వీడియోలో ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.